మార్చి 12, 13, 14వ తారీఖుల్లో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక నిప్పు లాంటి నిజం అనేది ఒక స్త్రీ వల్ల తెలియబోతూ ఉంది. కాబట్టి మార్చి 12, 13, 14వ తారీఖుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మార్చు 12, 13, 14వ తారీఖుల్లో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అలానే సింహరాశి వారికి వారి జీవితం అనేది ఎలా ఉండబోతూ ఉందో మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు అనేవి ఉంటాయి. అలానే వారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ముందడుగు వేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. సింహరాశి అనేది ముఖ్యంగా రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తులు అయితే కాదు. సింహరాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది. అంటే సింహరాశి వారు అనుకుంటూ ఉంటారు, మాకు కష్టాలు అనేవి అధికంగా ఉన్నాయి, మాకు దైవం యొక్క అనుగ్రహం లేకపోవటం వల్లే ఇన్ని రకాల కష్టాలు అనేవి ఉన్నాయి. అలానే దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటే మాకు ఇన్ని రకాల కష్టాలు ఉండకపోయేవి. ముఖ్యంగా ఆర్థిక పరంగా, అలానే వ్యాపార పరంగా, అలానే వ్యక్తుల పరంగా మాకు ఇలా అన్నీ కూడా సమస్యలే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా అన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా, అలా ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఇలా అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటూ ఉన్నారు. నిజానికి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. డబ్బు ఒకటే అన్నిటికీ పరిష్కారం కాదు. అంటే కొన్నిసార్లు డబ్బు అనేది పుష్కలంగా చేతిలో ఉంటుంది. కానీ డబ్బు ఒకటి ఉంటేనే మనిషి సంతోషంగా ఉంటారు అనేది అవాస్తవం మాత్రమే. ఎందుకంటే కొంతమందికి చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది. అలానే డబ్బు ఎంత ఉన్నప్పటికీ వారికి కావలసిన విధంగా ప్రేమలు దొరకకపోవచ్చు. అలానే వారు ఏదో ఒక రకంగా లేదా అనారోగ్యపరంగా మోసపోవటం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలానే సింహరాశి వారు ఏదైనా చేసే ముందు కాస్త అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒకటి ఇంకా ఏదైనా ఒక మంచి పనిని మొదలు పెట్టాలి అనుకుంటూ ఉన్నారు అనుకోండి, అప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా మీకు జాతకంలో కూడా ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. మీ జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు అయినా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాదు, ఇలా సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ముందుగా ఎవరికి కూడా ఇన్ఫార్మ్ అనేది చేయకుండా జాగ్రత్త పడండి. అంటే ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా, అంటే ఎవరికి చెప్పకుండా, అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే జాతకంలో దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల మీకు సమస్యలు కూడా ఎదురవుతాయి. అనేక రకాల బాధలు కూడా ఉంటాయి. ఇలా 1, 2 సమస్యలు కాదు, అనేక రకాల బాధలు, సమస్యలు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు, బాధలు అనేవి ఉంటాయి. తద్వారా మీ జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి బాధలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే మీ జాతకం అనేది కూడా చాలా వరకు కూడా అనేక రకాల ఇబ్బందుల్లో చిక్కుకొని ఉంటుంది. సో మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులను తొలగించుకొని మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోయి, మీ సమస్యలు అనేవి తొలగిపోయి, మీ జాతకం అనేది మంచిగా మారిపోవాలి అంటే ముఖ్యంగా మీరు హార్డ్ వర్క్ అనేది చేయాలి. అంతేకాకుండా మీరు మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవాలి అంటే గనక, మీ జాతకంలో ఉండేటటువంటి బాధలను తొలగించుకోవాలి అంటే గనక ఇష్టదైవ ఆరాధన చేయాలి. ఇష్టదైవ ఆరాధన చేయటం, మంచి పనులు చేయటం, దాన ధర్మాలు చేయటం, అన్ని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం. కొన్నిసార్లు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మీ ప్రమేయం లేకుండానే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత తెలివిగా ఉన్నా సరే అవి అనుకోకుండా అలా సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. అలానే
ఇలా అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జాతకంలో ఉండేటటువంటి ఇబ్బందులు, సమస్యలు, దోషాలను తొలగించుకోవాలి అంటే ముఖ్యంగా దాన ధర్మాలు, మంచి పనులు చేయాలి. మీరు ఏది మొదలుపెట్టినా ముందుగా ఎవరికీ కూడా అంటే చెప్పకూడదు. ఎందుకంటే శత్రువులు ఎక్కడో ఉండరు. మీ చుట్టుప్రక్కలే ఉంటారు. మీ రక్త సంబంధీకులు అయి ఉంటారు. అలానే మీ రక్త సంబంధీకులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీకున్నటువంటి మంచితనం, మీకు ఉన్నటువంటి మానవత్వం ఎదుటి వారిలో కూడా అలానే ఉంటుంది అనుకోవటం పొరపాటు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులలో అలా ఉండదు. మీరు మంచిగా ఆలోచించినంత మాత్రాన ఎదుటి వ్యక్తులు కూడా మీ గురించి అంతే మంచిగా ఆలోచిస్తారు అనుకోవటం ఖచ్చితంగా అది పొరపాటే. చాలా వరకి కూడా అది పొరపాటే అని గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు, సమస్యలు ఎన్నో ఉంటాయి. అలానే ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. ముఖ్యంగా అయినవారు, సొంతవారు, రక్త సంబంధీకులే వీరిని బాధపెడుతూ ఉంటారు. అందువల్ల వీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తులు వేరే వారు ఎవరైనా మనకి సమస్యను సృష్టించినప్పుడు, సమస్యను తెచ్చిపెట్టినప్పుడు ఎదుటి వ్యక్తులు మాకు సమస్యలను తెచ్చిపెట్టారు అని అంటే అయిన వారితో సమస్యలను చెప్పుకొని వారు కాస్త బాగుంటారు. కానీ అయిన వారే సమస్యలను సృష్టించినప్పుడు వారికి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అయిన వారే వారి సమస్యకి అంటే సమస్యలు సృష్టించి రక్త సంబంధీకులే వారిని బాధ పెడుతూ ఉంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? వారి బాధను, వారి సమస్యను ఎవరితో చెప్పుకోవాలి? అనేటటువంటిది కూడా వారికి తెలియకుండా వారిలో వారే బాధపడుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఎవరికి చెప్పుకుంటే సమస్య తీరిపోతుందో తెలీదు. ఎలా ఈ సమస్య నుండి గట్టెక్కాలి అనేటటువంటి ఆలోచించి వారి యొక్క అనారోగ్యం కూడా వచ్చేస్తూ ఉంటుంది. కానీ వీరికి ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా మార్చి 12, 13, 14వ తారీఖుల్లో ఈ సింహరాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది. సింహరాశి వారికి జీవితంలో ఎదురైనటువంటి కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల బాధలు అనేవి వీరిని ప్రశాంతంగా ఉండనివ్వవు. అలానే వీరికి అంటే ఏదైనా ఒక రహస్యంగా మీరు దాచుకున్నటువంటి డబ్బు కావచ్చు, రహస్యంగా మీరు ఏదైనా కష్టపడి సంపాదించుకున్న డబ్బు కావచ్చు, మీరు రహస్యంగా దాచినటువంటి ఒక విషయం నిప్పులాంటి నిజం అనేది ఒక స్త్రీ వల్ల బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా రహస్యమైనటువంటి విషయాలు ఉన్నవారు కావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. రహస్యంగా మీరు దాచినటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఎవరిని పడితే వారిని నమ్మటం, ఎవరికి పడితే వారికి మీ యొక్క రహస్యాలు చెప్పుకోవటం మానివేయండి. అప్పుడు మీకు ఇలాంటి సమస్య నుండి విముక్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. తెలుసుకున్నారు కదా! ఈ యొక్క సింహరాశి వారికి మార్చి 12, 13, 14వ తారీఖుల్లో ఏ రహస్యం బయటపడుతుందనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.